ఒకటేసారి బురదలో బాయ్ ఫ్రెండ్ అలాగే సెల్ ఫోను పడిపోయాయి, మీరు ఫస్ట్ దేన్ని పైకెత్తుతారు? ఫోన్ తీస్తేనే కదా అక్క తన పడిన రీల్ తీయొచ్చు. ఈ బజర్ పనిచేస్తుంది అక్క. బా, ఎన్ని రోజులైందో నేను ఈ మాట విని. నాస్టాలజిక్ ఫీలింగ్, ఎంత బాగా అనిపిస్తుందో. బజర్ పనిచేస్తుందా? మీ ఆయన చేయట్లేదా వంట? చెయ్యాలి, తప్పదు. లేకపోతే అట్ల కర్రా. ఎలా కలిసింది ఇంట్లో? మేనేజర్ ఎంప్లాయీ. మేనేజర్ ఎంప్లాయీ, మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదా? క్యాఫెటేరియా లవ్. ప్రేమలో సినిమానా? 1 కిలో మటన్ రేట్ ఎంత సౌజన్య? నాకు తెలిసి ఇప్పుడు ఒక ఈ రోజు మన ఎపిసోడ్ స్పెషాలిటీ ఏంటంటే మన కామన్ పీపుల్ వచ్చేసారు. హాయ్, వెల్కమ్. నమస్కారం మై డియరెస్ట్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ టు చాట్ షో మహిళా స్పెషల్. అసోసియేట్ స్పాన్సర్స్ వయ్యారి సారీస్, పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ అండ్ ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ. ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే సౌజన్య, ప్రియాంక అండ్ దివ్య. మనం ఫస్ట్ సౌజన్య ఒక డైలాగ్ చెప్తాం అనమాట. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు ప్రియాంకకి డైలాగ్. అంత కష్టంగా ఉంది ఇది, మనం ఒకసారి పెట్టుకొని చూద్దాం. క్యూట్ మౌత్ అక్క. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా నేను చెప్తాను. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. బుల్లెట్ దిగిందా లేదా? ఓకే, సో చిన్న పరిచయాలు పెంచుకుందాము. సౌజన్య చెప్పండి మీ గురించి. సో నేనైతే వర్క్ చేస్తూ ఉంటాను, ఐటీ ఎంప్లాయీని. సో నాకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకేం చెప్పాలి నా గురించి? ఇంకేం చెప్పక్కర్లేదు. ఓకే, ప్రియాంక. నా పేరు ప్రియాంక, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. పీజీ పర్సూ చేస్తాను. సో క్యూట్. ఓకే, నువ్వు? హాయ్ అక్క, నేను దివ్య. యాక్చువల్లీ నేను ఎల్ఎల్బి పర్స్యూ చేస్తున్నాను అండ్ ఐ ఓన్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. ఎల్ఎల్బి. అందరూ జాగ్రత్తగా ఉండండి, గబుక్కున మీరు బజార్ నొక్కారనుకో కేసులు వేస్తుంది మీ మీద. ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. చెప్పనా? యూ విల్ బీ మై లాయర్. నేను ఈ మధ్యకాలంలో అనుకుంటూ ఉన్నాను, మేకప్ మ్యాన్ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ లాయర్ అయితే కంపల్సరీగా ఉండాలి ఈ ప్రపంచంలో బతకాలని. ఆ మధ్య ఏం చేశాను తెలుసా? లాస్ట్ ఇయర్ మేలో లా ఎగ్జామ్కి కట్టా, డేట్ లేదు రాయడానికి. అచ్చా. యా, నిజంగా సీరియస్లీ ఐ వాంటెడ్ టు స్టడీ లా, కానీ అవ్వలేదు. తర్వాత అనుకున్నాను ఏ వచ్చేసిన తర్వాత దీన్నే అడిగేస్తే చెప్తుంది కదా పాయింట్స్ అని. ఈసారి నాకు చెప్పండి అక్క, నేను వెళ్ళి రాసేసి వస్తాను ఎగ్జామ్. లా చదువుతున్న వాళ్ళకే లాలో లొసుగులా? బాగుంది. నీకేమైనా క్వశ్చన్ ఉందా? అక్క మీ ఏజ్ ఎంత అక్క? కొన్ని సంవత్సరాల నుంచి మనం దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఓకే అక్క, వచ్చినప్పటి నుండి ఆ ఫోటో చూస్తున్నా, చాలా క్యూట్ ఉంది. ఆ రోజు వేసినటువంటి మేకప్ ఇప్పటి వరకు పోలేదు. ఎవరక్క? ఎవరంటే మేకప్ వేసింది ఎవరా? ఎవరో కొంచెం దట్టంగానే వేశారు. అక్క, మీరు ఆ మేకప్ మ్యాన్నే ఉంచుకోవాల్సింది. ఇప్పుడు చాలా క్యూట్గా ఉన్నారు. తెలుగు బాగొచ్చు కదా నీకు? యా, చాలా బాగా అడిగా. క్యూట్గా ఉన్నాను కదా. ఇటు సైడ్ చూడు, మైమ్ మేకప్ వేశారు నాకు. అక్క ఏంటక్క? చాలా బాగున్నాను కదా. చాలా. అలా అనాలి నువ్వు, బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము. అండ్ అలాగే ఇందులో 2 రౌండ్లు ఉన్నాయి. ఈ 2 రౌండ్లు మీరు బాగా ఆడితే మీరు క్యాష్ ప్రైజ్ గెలుచుకుంటారు. ఓకేనా? అండ్ మీ అమ్మలు కానీ మీ అక్కలు కానీ ఎవరైనా స్టార్ మహిళ షోలో పార్టిసిపేట్ చేశారా? ఎవరు చేశారు? మా వదినమ్మ. మీ వదినమ్మ? ఓకే. మీ ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదా? అదేంటి, నేను ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆడవాళ్ళందరినీ కవర్ చేశానే. మీ వాళ్ళు అప్పుడు గుజరాత్కి వెళ్ళారా? 12 సంవత్సరాలు నడిచింది, ఒకసారి కూడా రాలేదా వాళ్ళు? అప్పుడు వాళ్ళ అమ్మ పుట్టలేదంట. నువ్వు ఇట్రా, వద్దు అటే ఉండు.
ఓకే, సో అందుకని మీ వాళ్ళు రాలేదు, మీరే ఫస్ట్ జనరేషన్ రావటం అనమాట. థ్యాంక్ గాడ్ నన్ను మీరు ఒక్కరే నేపాలీ చైనీస్ అని పిలవలేదు. ఎందుకు పిలుస్తాను అలాగా? అందరూ అలానే పిలుస్తారంట దాన్ని. మీది ఈ ఊరే కదా? ఈ ఊరే. ఒక్కొక్కసారి ఫీచర్స్ని బట్టి మనుషుల్ని రకరకాలుగా కేటగరైజ్ చేసేస్తూ ఉంటారు కదా, దానివల్ల నీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుందా? చాలా బాధేస్తుందా? బట్ సమ్ టైమ్స్ చాలా ఎంజాయ్ చేస్తాను బికాజ్ నాకు లాంగ్వేజ్ తెలియదు అని చెప్పి నా పక్కనే మాట్లాడుకుంటారు. సూపర్ కదా అసలు. ఓకే, ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే బజర్ నొక్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -10. ఈ బజర్ పనిచేస్తుంది అక్క? బా, ఎన్ని రోజులైందో నేను ఈ మాట విని. నాస్టాలజిక్ ఫీలింగ్, ఎంత బాగా అనిపిస్తుందో. బజర్ పనిచేస్తుందా? అప్పట్లో అడిగితే చిరాకు వచ్చేది నాకు, ఎందుకంటే రోజు 5 ఎపిసోడ్లు, ఎపిసోడ్కి 6, ప్రతి వాళ్ళు బజర్ పనిచేస్తుందా అని అడిగేవాళ్ళు. అది నా డ్యూటీనా అనిపించేది నాకు. కానీ ఈరోజు నువ్వు అడుగుతుంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ, పనిచేస్తుంది. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాము. ఒక మనిషి జీవితకాలంలో సుమారు ఎన్నిసార్లు తుమ్ముతాడు అని అంటారు ఆన్ అన్ యావరేజ్? ఓకే, ఆప్షన్ ఏ 100 నుంచి 200, ఆప్షన్ బి 200 నుంచి 300, ఆప్షన్ సి 300 నుంచి 400, ఆప్షన్ డి 400 నుంచి 500 సార్లు. అక్క మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తావా? జీవితకాలంలో ఎన్నిసార్లు తుమ్ముతాడు? 200 to 300. మనిషి లైఫ్ స్పాన్ అడుగుతున్నాను నేను ఫస్ట్. ఓకే సరే, ఇవి బజర్ నొక్కించి చెప్పు. 400 నుండి 500 అక్క. ఆప్షన్ డి. 500 ఈస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఎవరైనా ఇంట్లో నుండి వెళ్ళకూడదు, హస్బెండ్ వెళ్ళకూడదు అన్నప్పుడు కూడా తుమ్ముతాం. ఓ, అలాంటివి కూడా చేస్తూ ఉంటావా? నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years. 3 years. లవ్ మ్యారేజ్? ఎస్. ఆంధ్ర, తెలంగాణ. మా హస్బెండ్ అక్కడే ఉన్నాడు. ఎక్కడ? అక్కడ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు. ఓ హాయ్, సో నైస్. మళ్ళీ నాస్టాలజిక్ ఫీలింగ్. అప్పట్లో ఆయనలు ఇలా స్టార్ మహిళకి తీసుకొని వచ్చి బయట ఎండలో మాడుతూ అదే కూర్చుని ఉంటే వైఫ్స్కి ఎంత అక్క బాగుంది. మీరు అప్పట్లో అంటుంటే వేరే జన్మ గురించి మాట్లాడుతున్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారు జోక్ గుర్తొచ్చిందా మళ్ళీ? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక మనిషి జీవితకాలంలో ఎన్నిసార్లు టీ కాఫీ తాగుతూ ఉంటాడు సుమారుగా అకార్డింగ్ టు గ్లోబల్ సర్వే? ఆప్షన్ ఏ 2 లక్షల కప్పులు, ఆప్షన్ బి 1,00,000 కప్పులు, ఆప్షన్ సి 10 లక్షల కప్పులు, ఆప్షన్ డి 5 లక్షల కప్పులు. దివ్య 10 లక్షల కప్పులు. 10 lakhs ఇస్ ద రాంగ్ ఆన్సర్. 1,00,000 కప్పులు అంట. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎంత సంపాదిస్తూ ఉంటారో బయట వాళ్ళ షాప్స్ కూడా అంతే సంపాదిస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు 10 సార్లు వచ్చి టీ తాగుతారు కాబట్టి ఆఫీస్ ముందు. అవును, సో నీకు -పాయింట్స్. 1,00,000 కప్పులు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. రెయిన్బోలో ఉండే కలర్స్ ఎన్ని? సౌజన్య 7. ఏంటవి? అక్క చెల్లి ఎన్ని కలర్స్ అని అడిగారు అక్క. ఏంటి అని అడగలేదు అక్క క్వశ్చన్. చిన్నప్పుడు నేర్పించలే నీకు? చెప్పు. రెడ్ కలర్, ఆరెంజ్, వైట్, బ్లూ, పర్పుల్, చెప్పు. గ్రీన్ 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 గ్రీన్. విబ్జియర్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. విబ్జియర్ రైట్ ఆన్సర్. నీకు 10 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన భారతదేశంలో స్మాలెస్ట్ స్టేట్ ఏంటి? మనకి ఎందుకులే అక్క, 2 గెలిచేసినాం. ఆప్షన్స్ ఏమైనా కావాలా? యా. మహారాష్ట్ర. మహారాష్ట్ర. వాళ్ళు చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఏదో ఒకటి చెప్పు. ఉత్తరప్రదేశ్ చెప్పే. వద్దు, వాళ్ళు తంతారు నన్ను. నేపాల్ చెప్పు, అది మన కంట్రీలో లేదని నేను చెప్తా. మన రాష్ట్రమే, ఎందుకంటే నా ప్రపంచం చాలా చిన్నది. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఓకే, మన రాష్ట్రం అంటే తెలంగాణ. తెలంగాణ. ఓకే, నువ్వు? అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం. ఈ క్వశ్చన్ మన భారతదేశంలో ఉండే స్టేట్స్ పేరు అనేది కాదు, స్మాలెస్ట్ స్టేట్ ఏంటి అని. మీరు చెప్పిన వాటిలో ఒకటి రైట్ ఆన్సర్. ఇప్పుడు బజర్ నొక్కండి. ప్రియాంక సిక్కిం. రాంగ్ ఆన్సర్. -10. గోవా. గోవా వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్తుంటావా? రైట్ ఆన్సర్ గోవా. అది నువ్వు చెప్పలేదు, బజర్ నొక్కింది తను, సిక్కిం చెప్పింది. సో నీకు -10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ మూవీ రిలేటెడ్. నీకు ఇష్టమైన హీరో ఎవరు? ఆ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు? మూవీస్ చూడండి నేను సరిగ్గా చూడమంటే అక్కడ మూవీ వస్తుంటే ఇలా చూస్తుంటావా? ఇలా ఇలా లేదా ఇలా చూస్తావా? చూసి చూడనట్టు. అక్క నన్ను అడుగక్క, నేను చెప్పడానికి రెడీగా ఉన్నా ఏ హీరో ఇష్టమని. ఇష్టమైన హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు నీకు పవర్ స్టార్ అంటే అంత ఇష్టం? ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది కాబట్టి. సరే, అయితే పవర్ స్టార్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం సేమ్ టు సేమ్, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అంతే. ఫైనలీ సింహం
గడ్డం గీయని సింహం గడ్డం గీయని సింహం మనకు కరెక్ట్గా వచ్చింది, లేకపోతే సింహాలన్నీ సింగిల్గా వస్తూనే ఉన్నాయి. సరే, ఇప్పుడు సినిమా రిలేటెడ్ క్వశ్చన్. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ డైరెక్టర్ ఎవరు? సౌజన్య. ప్రభుదేవా గారు. రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. బాలకృష్ణ గారి 100వ సినిమా ఏది? అది ఒక హిస్టారికల్ ఫిల్మ్, దాని పేరు కొంచెం గౌ. సౌజన్య. గౌతమిపుత్ర శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. హిట్ 3 సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మిక్కీ. మిక్కీ మౌజ్. మిక్కీ చేతిలో మౌజ్. మిక్కీ మౌస్. ఓకే, ఫుల్ గా చెప్పు. మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. రైట్ ఆన్సర్, మిక్కీ జే మేయర్. 10 పాయింట్స్ నీకు. ఇప్పుడు మీకు కుకింగ్ రిలేటెడ్గా ఎంత తెలుసో చూడబోతున్నాము. ఇది కూడా బజర్ రౌండే. మైసూర్ పాక్కి యూస్ చేసేటువంటి పిండి ఏం పిండి? సౌజన్య. శనగపిండి. నువ్వు చేసావా నిజంగా ఎప్పుడైనా? చూసానక్క. తిన్నావు? తిన్నా. నువ్వు? తింటాను మ్యామ్ చాలా. ఏంటి బుర్ర? కానీ వంట రాదు. స్విగ్గీయా? జొమాటో. ఎనీవే, శనగపిండి రైట్ ఆన్సర్ కాబట్టి నీకు 10 పాయింట్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఈ అమ్మాయి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. మీరు బజర్ నొక్కేసి మీకు తెలిసిన ఆన్సర్ చెప్పేసేయండి, ఓకేనా? అక్క నో అక్క నో. బిర్యానీకి వాడే 5 దినుసులు. అక్క ఇది చీటింగ్ అక్క. ఎస్ చెప్పు దివ్య. రైస్, బిర్యానీ రైస్. రైస్, బిర్యానీ రైస్. వావ్. బిర్యానీ రైస్, దట్ బగారా ఆకు, కుంకుమ పువ్వు. ఓ మై గాడ్. బిర్యానీ తినేటువంటి వాళ్ళు కుంకుమ పువ్వు కంపల్సరీ వేసుకోవాలి. అల్లం, మళ్ళీ వెల్లుల్లి. నేను 5 మసాలా దినుసులు అడిగా. దాచిన చెక్క, ధనియాల పౌడర్. ధనియా పౌడర్ నేను వాడను. నాకు తెలిసినవే. -10 నీకు పోయింది పో. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈమె చెప్తా చూడు. బిర్యానీ రైస్, సినమిన్ సీడ్. అక్కడే ఆగిపోయింది. ఐ డోంట్ నో మ్యామ్. నిజంగా ఐ డోంట్ నో మ్యామ్. ఓకే, నువ్వు చెప్పు. బిర్యానీ ఆకు, లవంగం, షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు. సగం కాపీ చేసింది మ్యామ్. ఎక్కడి నుంచి? నేను చెప్పిన పెద్ద చెప్పావు. ఓకే, నీకు పాయింట్లు పోయాయి, ఈమెకేమో రాలేదు. ఓకే, నెక్స్ట్ కూడా వంటకి సంబంధించిందే మళ్ళీ. బొబ్బట్లకి. అక్క సర్లే అక్క, నేను కూర్చుంటా, ఇంకేముంది. చెప్పు. బొబ్బట్లలో యూస్ చేసే టోటల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? నీకన్నా ముందు ఆవిడ నొక్కేసింది. అక్క ఎలాగో పాయింట్లు పోగొట్టుకోవాలని ఆమెకు ఆశగా ఉంది. చెప్పు. మైదా పిండి, నెయ్యి, బెల్లం. మైదా పిండి, నెయ్యి, బెల్లం. 5, 4 అంతేనా? బొబ్బట్ అయిపోద్దా? వాటర్ వేసి కలిపేస్తారు. గ్లాస్లో పోసుకొని తాగుతారు. పిండి బౌల్లో వేసి కలిపేసి మ్యాంగో వేస్తారు అందులో. ఇట్స్ ద రాంగ్ ఆన్సర్. మీరు వంటలు నేర్చుకోరో అది మీ ఇష్టం, కానీ మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకునే రావాలి. ఆ రోజులన్నీ పోయాయి. ఆడపిల్లలే వంట చేయాలి అవన్నీ. హలో, మీ ఆయన చేయట్లేదా వంట? చెయ్యాలి తప్పదు, చెయ్యాలి తప్పదు. లేకపోతే అట్ల కర్ర. నేను చెప్పలేదు. ఊరు పాలకొండ. అది కాదు, ఐ మీన్ మీ కరీంనగర్. కరీంనగర్ ఎలా కలిసింది ఇట్లా? ఆఫీస్ లో ఐటీ మేనేజర్ ఎంప్లాయీ. మేనేజర్ ఎంప్లాయీ. మీరు ప్రోటోకాల్ మెయింటైన్ చేయలేదా? చేయలేదు. అలా ఎలా జరిగింది? క్యాఫెటేరియాలో. ప్రేమలో సినిమానా? ఓకే, సో దాంతో మన ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. దివ్య, కంగ్రాచులేషన్స్, నీకు -10. వావ్. దాంతోపాటు నీకు 2 బొబ్బట్లు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇనీషియల్లీ గేమ్ మొదలుపెట్టినప్పుడే మేము 10-10-10 ఇచ్చేసాము. ప్రియాంక నీకు 0, ఉన్న 10 పోయింది. సౌజన్య 60. ఓకే, సో అలా ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా సౌజన్య నువ్వు లీడ్లో ఉన్నావు. లెట్స్ హ్యావ్ ద గిఫ్ట్ హ్యాంపర్స్ ప్లీజ్. వయ్యారి సారీస్. వయ్యారి అంటే వావ్ అనాల్సిందే. నీకోసం వయ్యారి నుంచి ఈ బ్యూటిఫుల్ సారీ. వావ్. వావ్, రియల్లీ వావ్. బాగుంది కదా? యా, నా ఫేవరెట్ కలర్. నైస్ అఫోర్డబుల్ సారీస్ విత్ గ్రేట్ క్వాలిటీ అట్ వయ్యారి సారీస్. థ్యాంక్ యూ అక్క. Super. థ్యాంక్ యూ వయ్యారి. థ్యాంక్ యూ. దివ్య, ఇది నీకు వయ్యారి షోరూమ్ వచ్చేసి నిజాంపేట్లో ఉంది. అండ్ దిస్ బ్యూటిఫుల్ సారీ ఇస్ ఫర్ యూ. చాలా బాగుంది కదా? వెరీ నైస్ పేస్టల్ కలర్స్. ముగ్గురికి 3 డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ వయ్యారి. థ్యాంక్ యూ సో మచ్. సరే, సెకండ్ రౌండ్లోకి వెళ్లే ముందు జనరల్గా ఒక క్వశ్చన్. ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నీకు కూడా ఇంకా పెళ్లి కాలేదని అనుకుందాం, సరేనా? ఊహ ఎంత బాగుందో. నువ్వు రోడ్ మీద బాయ్ ఫ్రెండ్తో పాటు నడుచుకొని వెళ్తున్నావు.
ఒకటేసారి బురదలో బాయ్ ఫ్రెండ్ అలాగే సెల్ ఫోను పడిపోయాయి, మీరు ఫస్ట్ దేన్ని పైకెత్తుతారు? ఫోన్. వెరీ గుడ్, బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. ఓకే, ఫోన్. ఫోన్ తర్వాత అయినా కొనుక్కోవచ్చు కానీ తనని సేవ్ చేయాలి కదా ఫస్ట్. చాలా మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్న అబ్బాయిలు ఫీల్ అయిపోతున్నారు. తను కాకపోతే ఇంకొకరు వస్తారు, ఫోన్ మళ్ళీ పాడైపోతే అదే ఫోన్ రాదు కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ఫోన్ ఎందుకు సౌజన్య? అంటే ఫోన్ తీస్తేనే కదా అక్క తన పడిన రీల్ తీయొచ్చు. ప్రతిదీ కాంటెంట్ ఈ మధ్య. లవ్ యూ బచ్చే. ఓకే, సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన రెండో రౌండ్ పేరు జంబలకడి పంబ. సో ఈ జంబలకడి పంబ రౌండ్ లో నేను ఫస్ట్ మిమ్మల్ని అడగబోతుంది ఒక రిలేషన్షిప్ గురించి. జాగ్రత్తగా వినండి, బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్లు, రాంగ్ అయితే -10. మీ అమ్మమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయికి మీ అమ్మ వాళ్ళ మదర్ ఏమవుతారు? ప్రియాంక పెద్దమ్మ. చెప్పు. మనమడు అమ్మమ్మ. ఆన్సర్ అమ్మమ్మ. ఆ అబ్బాయికి అమ్మమ్మ, ఆ అమ్మమ్మకి ఇతను మనమడు. పెద్దమ్మ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, అమ్మమ్మ ఈజ్ ద రైట్ ఆన్సర్. కానీ నీకు పాయింట్లు ఏం లేవు, నీకు పాయింట్లు 10 పోయాయి. సో -10 ఫర్ ప్రియాంక. సెకండ్ రిలేషన్షిప్, మీ మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ కొడుకు మీకు ఏమవుతారు? చెప్పు దివ్య. బావా. ఈ రిలేషన్షిప్ బాగానే తెలిసి పెట్టుకున్నావు ఎందుకో. రైట్ ఆన్సర్ బావా. ఓకే, మీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రైజెస్ గురించి. 1 కిలో మటన్ రేట్ ఎంత? సౌజన్య. నాకు తెలిసి ఇప్పుడు ఒక 800. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. మటన్ బిర్యానీ వండుతుంటావా? సూపర్ గా. వస్తారా? వస్తా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ కిలో సిల్వర్ ధర ఎంత? దివ్య. కిలోనా? 5 4 3 2 1. నేను చెప్తా. నీకు -10. చెప్పు. 2,50,000 ఐ థింక్. మీ వారు క్రెడిట్ కార్డు జపా అవుతున్నట్టుంది. రైట్ ఆన్సర్, కానీ పాపం పాయింట్లు లేవు, బజర్ నొక్కింది తను కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక కొత్తిమీర కట్ట ధర ఎంత? దివ్య. 5 or 10. అమ్మ అస్తమానం నేను పంపిస్తున్నా. జెప్టోలో ఆర్డర్ పెడుతున్నావా? రైట్ ఆన్సర్. ఇప్పుడు వైరల్ అయినటువంటి కొన్ని రీల్స్ మేము మ్యూట్ చేసాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి మీరు. సో అక్కడ నాని గారి డైలాగ్ ఒకటి బాగా పాపులర్ అయింది. అక్కడ నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టే చోట మీరు ఖాళీలని పూరించండి. చూసేవాడికి నేను కనపడుతున్నామో కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు. సాలిడ్. చూసేవాడికి నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రమే కనపడుతూ ఉంటదేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుండి చూస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కనపడుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పినా చాలు. పెద్ద గోడ. చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతున్నామో కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది. సాలిడ్ గోడ. రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. నెక్స్ట్ వీడియో. నేను లైఫ్ చూసిన డబ్బులున్న లైఫ్ చూసిన సక్సెస్ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేని లైఫ్ ని చూశాను, డబ్బులు ఉన్న లైఫ్ ని చూశాను, సక్సెస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, ఇందులో ఒకటి చెప్తే చాలు. నేను డబ్బులు లేని లైఫ్ చూసాను, ఉన్న లైఫ్ చూసాను, సక్సెస్ ఫెయిల్యూర్. సక్సెస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. సక్సెస్ అండ్ మనీ ఆల్వేస్ గివ్స్ కంఫర్ట్. నేను డబ్బులు లేని లైఫ్ చూసిన డబ్బులున్న లైఫ్ చూసిన సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. రైట్ ఆన్సర్. సూపర్. నెక్స్ట్ వీడియో. జనరలైజ్ చేయను కానీ ప్రెసెంట్ జనరేషన్ దెర్ ఇస్ మోర్ ఎక్స్పెండిచర్. జనరలైజ్ చెయ్యను కానీ ప్రెసెంట్ జనరేషన్ దేర్ ఇస్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ దాన్ ఎక్స్పెండిచర్. సౌజన్య. ఎర్న్ చేయడం కంటే ఖర్చు చేయడం ఎక్కువ. దాన్ని ఇంగ్లీష్ లో పాడు. దేర్ ఇస్ మోర్ డాష్ దెన్ ఎక్స్పెండిచర్. ఎర్నింగ్. రాంగ్ ఆన్సర్. వేస్టేజ్. అక్కడ ఆవిడ వాడిన పదం వేస్టేజ్. జనరలైజ్ చేయను కానీ ప్రెసెంట్ జనరేషన్ దెర్ ఇస్ మోర్ వేస్టేజ్ దెన్ ఎక్స్పెండిచర్. And that's it. With that we come to the end of our second round. Superb. Scores తెలుసుకుందాము. Scores. సౌజన్య ఇవాల్టి విన్నర్ 80. కంగ్రాచులేషన్స్. మన చాట్ షో మహిళా స్పెషల్ ఎపిసోడ్, అది కూడా ఓన్లీ నాట్ సెలబ్రిటీస్, కామన్ పీపుల్ ని పెట్టి ఆడిన దాంట్లో ఫస్ట్ విన్నర్ నువ్వే. కంగ్రాచులేషన్స్. క్యాష్ ప్రైజ్. ఈ షో కూడా చాలా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ నుంచి
మంచి ఆర్గానిక్స్ ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ లైక్ షవర్ జెల్స్ సోప్స్ అండ్ షీకాకాయ్ షాంపూస్ ఉన్నాయి. యూ కెన్ ఆల్సో షాప్ అట్ ecolux.co.in. ఓకే ఓకే, కంగ్రాట్స్, థ్యాంక్ యూ అక్క. సెకండ్ మన రన్నర్కి కూడా ఉంది దా, నీకు కూడా ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ నుంచి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంగ్రాచులేషన్స్ టు యూ టూ. థ్యాంక్ యూ. సౌజన్య వార్మప్ బాగా చెప్పినందుకు ప్రాపర్టీ బాక్స్ నుంచి ఈ గిఫ్ట్ హ్యాంపర్ మీకు. థ్యాంక్ యూ అక్క. సో ప్రాపర్టీ బాక్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ హ్యాస్ వెరిఫైడ్ లిస్టింగ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. మీరు ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీస్ని సర్చ్ చేయాలి అంటే ఆ యాప్లోకి వెళ్ళి లేదా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేసుకోవచ్చు. యూ విల్ ఫైండ్ ఆల్ ద ప్రాపర్టీస్. ఇన్ కేస్ మీరు బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసుకోవాలి అనుకుంటే కూడా వెరిఫైడ్ లిస్టింగ్స్ మాత్రమే అందులో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య, ప్రియాంక అండ్ దివ్య. ఐ విష్ యూ సూపర్ సక్సెస్ ఇన్ యువర్ కెరియర్స్. అలాగే మీరు మీ కెరియర్స్తో పాటు మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. అక్క 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 మీతో ఒక స్టెప్ ఓకే, కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. సో అది ఈరోజు మన చాట్ షో మహిళా స్పెషల్. అసోసియేట్ స్పాన్సర్స్ వైఆర్ఈ సారీస్ అండ్ పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ అండ్ ఈకోలక్స్ సస్టైనబుల్ లగ్జరీ. మళ్ళీ కలుద్దాం ఇంకో బ్యూటిఫుల్ ఎపిసోడ్తో. అంటిల్ దెన్, బై బాయ్.